అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, విజయసాయి రెడ్డి గారికి జనవరి 22వ తారీఖున మీరు విచారణకు రావాలి అని చెప్పేసి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయన కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడే కొత్తగా వచ్చిన సమాచారం ప్రకారం మిథున్ రెడ్డి గారికి కూడా, మరి ఎంపీ మిథున్ రెడ్డి గారికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయన్ని 23వ తేదీన విచారణకు రావాల్సిందిగా మరి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఒకేసారి ఈ కొత్త మలుపుని మీరు ఏ విధంగా చూస్తారు? కంపల్సరీ ఇది ఒక కీలక పరిణామంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ జరిగింది. అందులో భాగంగా చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అయిన వారిలో మిథున్ రెడ్డి గారు కూడా ఉండడం జరిగింది. అతన్ని ఎంపీగా ఉన్న సందర్భంగా కొన్నిసార్లు విడుదల చేయడం జరిగింది. ఎట్టకేలకు అతనికి బెయిల్ లభించడం జరిగింది. అయితే ఆ సిట్టు దర్యాప్తులో భాగంగా ఈ మనీ ట్రాన్సాక్షన్ సంబంధించి, మనీ లాండరింగ్ సంబంధించి కొన్ని కీలక ఆధారాలు సేకరిస్తున్న సమయంలోనే ఈడీ ఎంటర్ అయిందనే సమాచారం గతంలో కూడా మనం చూసాం. దీనికి సంబంధించి ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, మనీ ట్రాన్సాక్షన్స్ ఎవరెవరినైతే మీరు దాదాపు ఛార్జ్ షీట్స్ దాఖలు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారో వాళ్ళందరి వివరాలు, బ్యాంకు ఖాతాల వివరాలు కావాలని చెప్పి ఈడీ ఆ పనిలో సేకరించే పనిలో చాలా కాలం నుంచి ఉంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వేసిన సిట్టు దర్యాప్తుకు సంబంధించి జైలుకి వెళ్ళడం ఇవన్నీ పూర్తయిన సందర్భంగా ఇప్పుడు ఈడీ ఎంటర్ అవ్వడం అనేది చాలా కీలక పరిణామంగా చెప్పొచ్చు. అయితే అక్కడ 5వ నిందితుడిగా ఉన్న A5గా ఉన్న విజయసాయి రెడ్డి మొదట్లోనే కొంతవరకు ఆ సిట్కు అనుకూలంగా మారి కొన్ని వివరాలు ఇచ్చిన నేపథ్యంలో అతను అరెస్ట్ కాపాడలేదు. అంటే ఆయన అప్రూవర్గా మారిపోయాడు అని ఒక ఆరోపణ మాత్రమే ఉంది, అఫీషియల్గా లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన రీసెంట్గా ఒక ట్వీట్ కూడా పెట్టారు ఆయన. సో క్వార్టరీలో ఉన్నటువంటి, అంటే క్వార్టరీ మధ్య నలిగిపోతున్నటువంటి నాయకులారా గుర్తుపెట్టుకోండి అన్నట్టుగా హెచ్చరించినట్టు కూడా ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఈ పరిణామాలు చూస్తుంటే మరి ఈడీ విచారణకు వెళ్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారు నిజాలు నిర్భయంగా చెప్తారంటారా? ఖచ్చితంగా విజయసాయి రెడ్డి అంటే మనం దాన్ని ఒకసారి వ్యూహాత్మకంగా ఈడీని మనం ఒకసారి చూసినట్టయితే 22 నాడు విజయసాయి రెడ్డిని పిలిచి 23 నాడు మిథున్ రెడ్డిని పిలవడంలోనే ఆ కీలక ఆధారాలు సేకరించే పనిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి ఎప్పుడైతే అప్రూవర్గా మారినట్టుగా కొంత సమాచారం ఉందో అప్పటి నుంచి విజయసాయి రెడ్డి తెర వెనుకనే ఉన్నాడు. అంటే ముందుకు రాలేడు. మిగతా ఎవరైతే లిక్కర్ స్కాము జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్న వాళ్ళు కానీ, సంబంధాలు ఉన్న వాళ్ళు కానీ ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్న సందర్భంగా, విచారణను ఎదుర్కొంటున్న సందర్భంగా, సిట్ దర్యాప్తు చేస్తున్న సందర్భంగా ఒక్కసారిగా గత 4-5 నెలల నుంచి విజయసాయి రెడ్డి పేరు ఎక్కడ కూడా ప్రస్తావనకు కూడా రాలేదు. కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి పెద్ద హైలైట్ అయిన సందర్భాలు లేవు. A5గా ఉన్నప్పటికీ అతను కావాల్సిన సమాచారం సేకరించడానికి సిట్ అతన్ని వాడుకుందా అనేది ఇప్పటివరకు పూర్తిగా అప్రూవర్గా మారిరని చెప్పి సిట్ ఇప్పటివరకు చెప్పకపోయినప్పటికీ కొంతవరకు అతను తెరవేరక ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయ్యిందని చాలా కాలం క్రితం నుంచే ఒక సమాచారం అయితే వాళ్ళకు వైసీపీ ఎవరైతే అరెస్ట్ కాబడ్డారో వాళ్ళందరికీ కూడా ఉన్న నేపథ్యంలో ఈడీ ఎంటర్ అవ్వడానికి ముందు ఈడీ చేసే పని ఏంటంటే ముందుగా సాక్ష్యాలను సేకరించడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే ఇప్పటి వరకు ఏదైతే దర్యాప్తు చేసారో ఆ దర్యాప్తు సంబంధించిన వివరాలన్నీ కూడా ఈడీ సేకరిస్తుంటుంది. దాంతోపాటుగా ఈ మనీ లాండరింగ్ అంటే ఈడీ ఎప్పుడు ఎంటర్ అవుతుందంటే ఆర్థిక లావాదేవీలు జరిగినప్పుడు మాత్రమే ఈడీ ఎంటర్ అవుతుంది. ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా జరిగాయి అంటే ఆ జరిగిన పద్ధతి ఏంటి అంటే ఒకరి నుంచి ఒకరికి బ్యాంకు ద్వారా ట్రాన్సాక్షన్ జరిగిందా, లేదంటే అంతకుముందు ఇతని అనుచరులు ఎవరైనా భూములు కొన్నారా, లేకపోతే ఏమైనా ఆస్తులు కొన్నారా, ఇంకా ఏదైనా బంగారం మీద ఇన్వెస్ట్ చేశారా, తనతో పాటు ఎవరైతే మిథున్ రెడ్డి ఎవరైతే లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నతో పాటు వాళ్ళ అనుచరులు కానీ సహచరులు కానీ ఎవరైనా ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్స్ వాళ్ళకు అంటే జనరల్ తెలిసిపోతుంటుంది. ఒక పర్సన్ జనరల్గా కొంతవరకు రెగ్యులర్గా జరిగే అమౌంట్ ట్రాన్సాక్షన్ అని ఒక విధంగా ఉంటుంది. సడన్గా వచ్చిపోయే అమౌంట్ అంటే కొన్ని సందర్భాల్లో కొంత భూములు అమ్మడం ద్వారా, లేకపోతే ఆస్తులు అమ్మడం ద్వారా ఇట్లాంటి ద్వారా వచ్చినా అది ఒకసారి వచ్చిపోతుంటుంది. దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ కొన్ని సందర్భం ఇలాంటి స్కాములు జరిగినప్పుడు, మనీ లాండరింగ్ జరిగినప్పుడు రెగ్యులర్గా అకౌంట్ మారుతుంటాయి, తరచుగా జరుగుతున్నాయి. అంటే ఆ అనుమానం తెలుస్తూనే ఉంటుంది. మనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు మామూలు సామాన్య వ్యక్తులకు కూడా జరుగుతుంటుంది. అది ఏదో ఒక సందర్భంలో ఒక్కసారి జరుగుతుంది, 2 సార్లు జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి వచ్చే డబ్బులు, ఆస్తులు వీటి విషయంలో. కానీ ఇట్లాంటి ఎవరైతే బినామీలు ఉంటారో బినామీలకు సంబంధించి వచ్చినప్పుడు అది రెగ్యులర్గా ట్రాన్సాక్షన్ జరుగుతుంటుంది. ఎవరి అకౌంట్
అకౌంట్ నుంచి ఎవరి అకౌంట్కి వెళ్ళింది, ఆ అకౌంట్ నుంచి ఎక్కడికి చేరింది అనే వివరాలు కూడా సేకరించే పనిలో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా విజయసాయిరెడ్డి సాక్ష్యం ఆధారంగా, విజయసాయిరెడ్డి చెప్పేదాని ఆధారంగా ఖచ్చితంగా కూడా మిథున్ రెడ్డి మీద ప్రశ్నలు వేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటీవలి కాలంలో విజయసాయిరెడ్డి మనం ఏదైతే స్టేట్మెంట్ చూస్తున్నామో కోటరీ అనే పదాన్ని తరచుగా వాడటం జరుగుతుంది. గతంలో కూడా అతను అంటే ఎప్పుడైతే వైసీపీకి రాజీనామా చేసి నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, అలాగే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి నేను వ్యవసాయం చేసుకుంటున్నానని చెప్పిన సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డిని అనడం కంటే కూడా కోటరీ మీద దృష్టి పెట్టడం జరిగింది. కోటరీ అనే దాన్నే వాడడం జరిగింది. ఇప్పుడు కూడా కోటరీని నమ్ముకుంటే ముందు ముందు మీరు భవిష్యత్తు ఉండే అవకాశం లేదనే విధంగా ఏది మన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనేది కూడా పోలికను కూడా తేవడం జరిగింది. ఎవరు మిమ్మల్ని కాపాడరు అని చెప్పే ప్రయత్నం అది జగన్మోహన్ రెడ్డి పేరు ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినప్పటికీ కోటరీని నమ్ముకుంటే మీరు జైలు పాలయ్యే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం అనేది సామాన్య ప్రజలు కూడా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి వెళ్ళి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి ఎలాంటి సమాచారం ఇస్తారు, ఆ సమాచారం ఆధారంగా నెక్స్ట్ క్వశ్చన్స్ మిథున్ రెడ్డి మీద ఏ విధమైన క్వశ్చన్స్ అస్త్రాలు ఉపయోగిస్తారు, దానికి ఇంటర్లింక్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే గ్యాప్ లేకుండా పక్కపక్క రోజుల్లోనే మరి 22వ తారీఖున అయితే విజయసాయిరెడ్డి గారు, ఆ తర్వాత వెంటనే మిథున్ రెడ్డి గారు, అంటే మీరన్నట్టు ముందుగా విజయసాయిరెడ్డి గారిని విచారించేసిన తర్వాత ఆయన చెప్పిన సమాధానాన్ని బట్టి మరి ఇది మిథున్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది కనుక్కోవడానికి ఈ విధంగా అంటే బయటికి మ్యాటర్ పోకుండా సమాచారం బయటికి వెళ్లకుండా ఉండాలని వెంటనే ఇలా పెట్టారంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే కొంత గ్యాప్ ఇచ్చినట్టయితే అక్కడ వెళ్ళినవి కొంత లీక్ విజయసాయిరెడ్డి చెప్పినా చెప్పకపోయినప్పటికీ ఏదో కొంత బయటకు వచ్చే సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంటాయి. కొన్ని ఎంత సీక్రెట్గా వాళ్ళు విచారణ జరిపినప్పటికీ కొన్ని అంశాలు ఏ విధమైన ప్రశ్నలు వేశారు, ఏ విధంగా అయితే కొన్ని విషయాలు బయట పెట్టాడని చెప్పి కొంత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది రోజులు గడుస్తున్న కొద్దీ ఇమీడియట్గా చేసినట్టయితే అది ఏమైందంటే వెంటనే ఏదైతే లోపల జరిగిన విచారణకు సంబంధించిన విషయాలు బయటికి రాకపోవడంతో ఎవరైతే వైసీపీకి సంబంధించిన లీడర్లు కానీ మిగతా వాళ్ళు కూడా వాటిని తెలుసుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉండదు. అందుకే వెంటనే పెట్టడం వల్ల ఏంటంటే అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా మిథున్ రెడ్డి విచారించినట్టయితే మరికొంత కీలక సమాచారాన్ని సేకరించే పనిలో ఈడీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే సిట్ దర్యాప్తు దాదాపుగా పూర్తి చేసిన సందర్భంలో ఇక మిగిలింది ఏంటంటే ఈడీ ఇప్పుడు మనీ ల్యాండరింగ్ సంబంధించి ఈడీ ఎంటర్ అయిన సందర్భంలో దాదాపు మిథున్ రెడ్డి ఖాతాలతో పాటుగా ఆయనకు సంబంధించిన ఖాతాలను కూడా సేకరించుంటారు. సేకరించిన క్రమంలో ఈ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి మిథున్ రెడ్డి మీద ఉన్న ఆరోపణ సిట్ చేసిన ఆరోపణ ఏంది, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి డబ్బులు వసూలు చేయడం, ఎక్కడికెక్కడికి మళ్లించాలని చెప్పడం, జగన్మోహన్ రెడ్డికి లెక్కలు చెప్పడం, ఈ రూట్ మ్యాప్ చేయడం, ఇదంతా కూడా ఒక ఆరోపణ సిట్ అయితే దర్యాప్తు చేయడం జరిగింది. ఈ డబ్బులు ఎక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డికి ఎవరికి పంపన్నాడు, ఎక్కడ పంపన్నాడు, ఇక్కడ ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏమన్నా మిథున్ రెడ్డి బయటపడే అవకాశం ఉందా, జగన్మోహన్ రెడ్డి చెప్పిన వాళ్ళకి డబ్బులు పంపించకుండా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి పంపాడా, ఇవన్నీ కూడా ఇప్పుడు విచారణలో తేలే అవకాశాలు అయితే ఈడీ విచారణలో తేలే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సార్ ఇప్పటి వరకు వైసీపీ వాళ్ళని ఏ విచారణ విచారించినా సరే వాళ్ళంతా నాకు తెలియదు, లేదంటే గుర్తులేదు, మర్చిపోయా అంటున్నారు. మరి అంటే విజయసాయిరెడ్డి గారు ఎలాగో సహకరిస్తారనే సమాచారం కూడా ఉంది, ఆయన తీరు చూస్తుంటే కూడా సహకరించినట్లు కనిపిస్తుంది. అయితే మరి మిథున్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి, ఆయన సహకరిస్తాడా లేదంటే ఎప్పుడు పాడిన పాటలాగే తెలియదు గుర్తులేదని చెప్తారంటారు? తెలియదు గుర్తులేదని ఓవరాల్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు సేకరించిన సమాచారం ఆధారంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్ అంటే డాక్యుమెంట్ ఎవిడెన్స్, ఆ డాక్యుమెంట్ ఎవిడెన్స్ని అతను కాదని చెప్పడానికి వీల్లేదు. నీ బ్యాంక్ అకౌంట్లో ఈ అమౌంట్ ఉంది, అమౌంట్ ఇక్కడికి ఎందుకు వెళ్ళింది, ఇక్కడ నుంచి మరో చోటుకి వెళ్ళింది, అతనితో నీకేం సంబంధం ఉంది, అంత డబ్బు వెళ్ళడానికి అంటే అది డాక్యుమెంట్ ఎవిడెన్స్. నీకు ఓవరాల్గా చెప్పినప్పుడు నాకు తెలియదని చెప్పొచ్చు, మర్చిపోయాని చెప్పొచ్చు, గతంలో చెప్పిన దానికి భిన్నంగా చెప్పొచ్చు, నేను అలా చెప్పలేదని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఆధారంగానే ఈడీ విచారణ చేసే అవకాశం ఉంటుంది. ఈయన చెప్పే సమాధానాల ప్రకారం కాకుండా వాళ్ళ డాక్యుమెంట్ నీకు ఈ డబ్బులు నీ బ్యాంకు ఖాతా నుంచి ఈ విధంగా ఎక్కడికి వెళ్ళాయి, నాకు తెలియదంటే నీకు తెలియకుండా నీ అకౌంట్ నుంచి ఏ విధంగా వెళ్తాయనే క్వశ్చన్ ఖచ్చితంగా రేజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈడీ విచారణకు వెళ్తున్నారంటేనే ఇక్కడ స్కామ్కు సంబంధించి ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు ఈడీ విచారణ అంటేనే చాలామంది భయపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈడీ విచారణకు సిబిఐ
విచారణకు కానీ సిట్ విచారణకు కానీ తేడా ఏంటంటే ఈ సిట్ కానీ సిఐడి విచారణ కానీ సిబిఐ విచారణ కానీ వాళ్ళు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే వాళ్ళు ఆరోపిస్తున్నారో సిట్ బృందం వీళ్ళ మీద కేసును ప్రూవ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కానీ ఈడీ విచారణ వీళ్ళ విధంగా ఉన్నాయి. ఈడీ విచారించిందంటే ఈడీ విచారించిన తర్వాత నేను తప్పు ఈడీ ఇక కోర్టుకు వెళ్ళి వాళ్ళు ఏం రుజువు చేయరు. ఈడీ విచారణకు వెళ్ళిందంటే నేను తప్పు చేయలేదని చెప్పి కోర్టులో రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే ఆరోపించబడ్డారో వాళ్ళ మీద ఉంటుంది. అక్కడనే వాళ్ళు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సిబిఐ కానీ సిట్ కానీ బృందం కానీ వీళ్ళ మీద విచారణ పూర్తి చేసి వీళ్ళు తప్పు చేశారని రుజువు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈడీ విచారణ చేపట్టిన తర్వాత ఈడీ రుజువులు తీసుకొని వదిలేస్తుంది. కానీ వీళ్ళు వెళ్ళి కోర్టుకు వెళ్ళి నేనేం తప్పు చేయలేదని చెప్పి వీళ్ళకి వెళ్ళి సచ్చీలుగా బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఈడీ కేసులకు చాలామంది భయపడే, ఎందుకంటే సిబిఐ కేసులు అంటే ఏం కాదులే చాలా కాలం నుంచి దాన్ని సాగదీయవచ్చు. అందుకే చాలా వరకు సిబిఐ కేసులు 90% వీగిపోవడానికి కారణాలు ఏంటంటే అది చాలా రోజులు పెండింగ్ పడడం, వీళ్ళు సాక్షులు చనిపోవడం, లేకపోతే వాళ్ళు మారిపోవడం, సాక్ష్యాలు తారుమారవడం, లేకపోతే వీక్ అవడం, ఇలాంటి కారణాల వల్ల సిబిఐ నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు అనేది ఒక ఇది ఉంది. కానీ ఈడీ నుంచే కదా. ఈడీ కేసు అయిందంటే ఇప్పటికి కూడా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ కేసుల కంటే కూడా ఈడీ కత్తే ఎక్కువ వేలాడుతున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే గతంలో తను ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా చాలా సందర్భాల్లో ఆర్థిక శాఖ మంత్రిని వెళ్ళి కలిసి ఆ ఈడీ కేసు రాకుండా చాలా కాలం మేనేజ్ చేశారనేది ఒక ఆరోపణ కూడా ఎదుర్కోవడం జరిగింది. కాబట్టి ఈడీకి సంబంధించి ఇక వాళ్ళు విచారించిన తర్వాత నేనేం తప్పు చేయలేదు, నాకేం సంబంధం లేదని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరు ఈడీ కేసు ఎదుర్కొంటారో వాళ్ళ మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఇది ఒక కీలక పరిణామంగా మనం చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్.